మాసమునకై దేవుడు మనతో మాట్లాడుతున్న మాట దినవృత్తాంతముల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనము. బైబిల్లో దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించినట్లుగా ధర్మశాస్త్రమును నీవు అనుసరించున్నట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలీయుల మీద నీకు అధికారము దయచేయును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు దావీదు మహారాజు తన కుమారుడైన సొలొమోనును ఆశీర్వదిస్తూ ఉన్న సందర్భంలో ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, యెహోవా నీకు వివేకము తెలివి అనుగ్రహించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు ఎరిగిన సత్యం ఏమిటయ్యా అంటే, ఒక వ్యక్తికి జ్ఞానము కావాలి అంటే అది అనుగ్రహించువాడు పరమందు ఆశీనుడైన ప్రభువు మాత్రమే అని ఎరిగిన వాడిగా ఉంటూ ఉన్నాడు. తెలుగు తర్జుమాలో వివేకము తెలివి అన్న మాటలను వాడినప్పటికీ ఆంగ్లంలో చక్కగా విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్ అన్న పదాలను వాడటం జరిగింది. విజ్డమ్ అని అంటే జ్ఞానము, వివేకము, తెలివి అన్న అర్థాలు వచ్చినప్పటికీ ఒక వ్యక్తి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే కావలసిన ప్రప్రథమమైనటువంటి వనరులు ఏంటంటే జ్ఞానము అవసరం. ఈ జ్ఞానము లేకపోతే వానికి ఎంతున్నా దాని వలన ప్రయోజనం లేదు. జ్ఞానం ఉన్నవాడనుకో తాను ఎక్కడైతే తన ధనాన్ని వెచ్చిస్తూ ఉన్నాడో కొద్దిగా కూర్చొని ఆలోచిస్తాడు, అది నష్టపోకుండా జాగ్రత్త పడతాడు. ప్రతి విధమైన మోసోపాయాల నుంచి తప్పించబడటానికి లేదా వారి కాలు చిక్కుబడకుండా ఉండటానికి జ్ఞానము చాలా ప్రాముఖ్యం. ఈ ప్రాముఖ్యమైన జ్ఞానాన్ని సొలొమోను పొందుకోవటానికి తండ్రి అయిన దావీదు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈ మాసం మీకును నాకును ప్రభువిస్తూ ఉన్నటువంటి ఆశీర్వాదం, యెహోవా నీకు జ్ఞానము అనుగ్రహించును. నమ్మిన వారు దేవునికి స్తుతులు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. ముందు నేర్చుకోబోతున్నా ఈ జ్ఞానము కనుక మనలో ఉంటే మన ఇంటిలో సర్వ ఆశీర్వాదాలు ఉన్నట్లే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనేక పర్యాయాలు ఈ జ్ఞానము కొదువై ఇంట్లో అన్ని ఉన్నా నెమ్మది కరువై లేదా ఎదిరిండా తప్పున్నా సంతోషం లేక వేదనకరమైన పరిస్థితుల గుండా ఈనాటి సమాజం నడుస్తూ ఉంది. కానీ నా దేవుడు అంటున్నాడు, ఈ మాసం నిన్ను జ్ఞానమును అనుగ్రహించి నేను ఆశీర్వదించబోతున్నాను. ఈ జ్ఞానము కొరకు ఈ దినం నీవు ఆశతో ఆయన యొక్క కనిపెట్టగలిగితే ఆయన నీకు అనుగ్రహించువాడు. ఎందుకయ్యా అంటే దావీదు సొలొమోనును దేవుడు నీకు జ్ఞానం అనుగ్రహించి అధికారాన్ని ఇస్తాడయ్యా అని చెప్పాడు. చెప్పినప్పటికీ దేవుడు జ్ఞానము ఇస్తాడు అని తండ్రి ఆశీర్వదించినప్పటికీ అంతటితో ఆగిపోలేదు. సొలొమోను ఏం చేస్తున్నాడయ్యా అంటే 2వ దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనములో నేను ఈ
మధ్య ఉండి కార్యములను చక్కపెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. తండ్రి ఆశీర్వదించేసాడు కదా దావీదుని. సొలొమోను ఊరుకోవట్లేదు. సొలొమోను ఏమడుగుతున్నాడు అయ్యా దేవుడిని అంటే, అయ్యా నా తండ్రి జ్ఞానం ఇస్తామని చెప్పాడు, అయినప్పటికీ ఆయన ఈ జనాంగాన్ని ఏలటానికి నాకు కావలసిన జ్ఞానం ఇవ్వమని దేవునిని ప్రతిమలాడుతూ ఉన్న వారిగా ఉండటాన్ని మనం ఇక్కడ గమనించగలం. అయితే ఈ జ్ఞాని అయిన సొలొమోను అనేక పర్యాయాల్లో జ్ఞానము ఎటువంటిదో, జ్ఞానము యొక్క విలువేమిటో, జ్ఞానము యొక్క ప్రాముఖ్యత ఏమిటో అనేక పర్యాయాలు వివరించడాన్ని లేఖనాలలో మనం గమనించగలిగిన వారమై ఉంటూ ఉన్నాం. ప్రసంగి గ్రంథములో 9వ అధ్యాయం 16వ వచనానికి వస్తే, కాగా నేను ఇట్లను కొంచెని ఫలము కంటే జ్ఞానము శ్రేష్టమే కానీ దేవుడు మనకి మహిమ కలుగుతున్న కాక. హల్లెలూయా. సొలొమోను చెబుతూ ఉన్నాడు, ఫలము కంటే ఇది శ్రేష్టమయ్యా అంటే జ్ఞానము శ్రేష్టము. నీవు అజానుడు బాహుడు అయి ఉండొచ్చు, లేదా నీ శరీర దారుణ్యాన్ని బట్టి ఏదైనా చేస్తానని నీవు అనుకోవచ్చు, కానీ అది వ్యర్థం. దానికన్నా ప్రాముఖ్యమైనది జ్ఞానము అన్నాడు. సౌలు దావీదుల సంఘటనలో దాన్ని ప్రస్ఫుటంగా మనం గమనించగలం. దావీదు బలం, గొల్యాతు బలం కలిగిన వాడు, అజానుబాహుడు, కానీ దావీదుకి దేవుడు అనుగ్రహించిన జ్ఞానం ఉంది. నాకు కత్తెక్కర్లా ఈటెక్కర్లా, నా దేవుడు నాతో వస్తే చాలు. ఈ జ్ఞానంతో దేవుడు ఏమనగలయ్యా అంటే, అయ్యా నీ పక్షాన నేనెళ్తా ఉన్నా, నువ్వు వెళ్ళటానికి బదులుగా నేను వెళ్తున్నానయ్యా, నాతో ఉండి జయమివ్వు అయ్యా అని దేవుడిని అడిగాడు. జ్ఞానంగా ప్రవర్తించాడు. చిన్నవాడే గొప్ప బలాన్ని పొందాడు. అజానుబాహుడిని జయించగలిగిన కృపను దేవుడు అనుగ్రహించాడు. బలము కన్నా ఏది గొప్పదయ్యా అంటే జ్ఞానము గొప్పది. ఆ తదుపరి 18వ వచనములో అన్నాడు, యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. యుద్ధ ఆయుధాల కంటే జ్ఞానము శ్రేష్టము. యెహోషువ కాలములో యుద్ధానికి వెళ్ళారు. ఎరుకో పట్టణాన్ని జయించాలి. యెహోషువ యుద్ధ వీరులను ముందు నుంచోబెట్ల దేవుడి దగ్గర అడిగాడు, జ్ఞానంగా ప్రవర్తించాడు. దేవుడు అన్నాడు, ఈ బజ్జీనైనా అన్నాడు, పూర్వలు ఊరు వారిని మొదటి వరుసలో నుంచోబెట్టి, స్తుతులు పాడు వారిని ముందు వరుసలో, పాటలు పాడు వారిని నుంచోబెట్టి యెరూషలేము చుట్టూ తిరగగా మీ జ్ఞానం ఏమైందయ్యా అంటే యుద్ధము చేయకనే ఎరికో గోడలు కూల్చబడ్డాయి. యుద్ధాయుధముల కంటే ఏది ప్రాముఖ్యమయ్యా అంటే జ్ఞానము ప్రాముఖ్యమైనదిగా ఉన్నది. సామెతల గ్రంథంలో కూడా అంటున్నాడు, 8వ అధ్యాయము 10వ వచనానికి మనం రాగలిగితే, సామెతల గ్రంథము 8:10, వెండిని ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి, మేలిమి బంగారము నాశింపక తెలివి నొందుడి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. వెండి బంగారాల కన్నా ఏది ప్రాముఖ్యమైనదయ్యా అంటే జ్ఞానం ప్రాముఖ్యమైనది. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టమైనది. అంత మాత్రమే కాదు, బలము కంటే జ్ఞానము శ్రేష్టమైనది. ఐశ్వర్యము కంటే జ్ఞానము శ్రేష్టమైనది. ఈ మాసంలో నువ్వు ఒక తీర్మానం తీసుకొని, అయ్యా నీవు ఇచ్చేటువంటి జ్ఞానము చేత నా కుటుంబాన్ని నడిపించు అని ఆయన జ్ఞానము మీద ఆధారపడగలిగితే, ఆయన జ్ఞానము మీద ఆధారపడగలిగితే అనేక పర్యాయాలు ఏమైపోతున్నామయ్యా అంటే మన జ్ఞానాన్ని దేవుని జ్ఞానం అనుకుంటూ ఉన్నాం, నాశనం వైపున పరుగులు వేస్తూ ఉన్నాం. నేను ఎప్పుడూ చెబుతాను, దీనిలో చెప్పబడని జ్ఞానమేది జ్ఞానము కాదో
సమస్త జ్ఞానము ఇందు ఏమర్చబడి ఉన్నది. సౌలు అనుకున్నాడు, దేవుడు నన్ను రాజు చేసేసాడు, ఇక నాకు గట్టే ఉంటే నేను ఎప్పుడైనా అనిపిస్తా, నేను ఎప్పుడైనా అనిపిస్తా. నాకు కావలసింది ఎవరి అంటే నా ప్రజల మన్ననలు అని అనుకున్నాడు. ప్రజలు ఒక్కొక్కరిగా వెళ్ళిపోవడం చూసి ఆలస్యం అవుతుందని ఏంచి సమూయేలు రాకమునుపే నేర్పించడానికి తెగించాడు. కారణంగా రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. సౌలుకు జ్ఞానం ఇచ్చినప్పుడు దేవుడు ఆ జ్ఞానం ఉన్నంత కాలం బహుబలంగా రాజ్యాన్ని ఏలాడు. కానీ ఎప్పుడైతే దేవునికి అవిధేయుడయ్యాడో ఆ జ్ఞానం నుంచి దూరపరచబడ్డాడు. అంటే దేవుని జ్ఞానము నీలో ఉండాలి అని అంటే మొదటిగా నువ్వేమవ్వాలి అంటే ఆయనకి ఇష్టమైన జీవితం నీలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు వరకు నువ్వు ఎట్లున్నావో, ఎటువంటి పరిస్థితుల్లో గుండా వెళుతూ ఉన్నావో, ఇంతవరకు గడిచిన కాలాన్ని గురించి నెమరు వేసుకుంటూ బాధపడటం కంటే రాబోయే దినం శ్రేష్టంగా ఉండే నిమిత్తము ఈ దినమే ప్రభువుకి ఒప్పగించుకుని, అయ్యా ఈ మాసం జ్ఞానం ఇస్తానన్నా, నా ప్రతి పనిలోనూ జ్ఞానయుక్తంగా నేను ప్రవర్తించున్నట్లుగా అయ్యా నన్ను ఆశీర్వదించమని నీవు ఆయన వైపు చూడగలిగితే, లేదా ఆయనకు అప్పగించుకొనగలిగితే ఆయన ఏం చేస్తానన్నాడు అంటే గొప్ప జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తానని మాట ఇస్తూ ఉన్న దేవుడు అయ్యుంటూ ఉన్నాడు. హల్లెలూయా. యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 5వ వచనానికి మనం వచ్చినప్పుడు, జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయువాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నడుగు ప్రతివానికి ఆయన అనుగ్రహిస్తానన్నాడు. తిరిగి మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన ఎవరిని గద్దింపక ధారాళముగా దయచేయువాడు. ఈ మాసం ఒక తీర్మానం తీసుకున్నాం. సొలొమోనుకు అనుగ్రహించిన జ్ఞానం, దావీదు పొందిన జ్ఞానం అయ్యా నాకును కలుగు చేసి నేను నా కుటుంబమును ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా మమ్మల్ని దీవించమని ఆయనను వేడుకొనగలిగితే ఇస్తానని మాట ఇచ్చిన దేవుడు. మాట తప్పడు, ఆయన తప్పక ఆశీర్వదించే దేవుడు. అయితే సొలొమోనును 7 విధాలుగా ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు. ఏ ఆశీర్వాదాలు సొలొమోను ఈ జ్ఞానం ద్వారా పొందుకున్నాడో, ఒకవేళ నీవు నేను ఈ జ్ఞానం కలిగి ఉంటే ఎట్టి ఆశీర్వాదాలు ఉంటాయో 7 కార్యాలను ఉదయ కాలం ఈ మధ్యకు తీసుకొని వస్తాను. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 34వ వచనం. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి జనులందరిలో నుండి మనుష్యులు సొలొమోను వద్దకు వచ్చిరే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దైవికమైన జ్ఞానము కలిగిన వారిగా నీవు ఉంటే భూపతులు, రాజులు, అధికారులు, ప్రజలు వారు ఏం చేస్తారు అంటే నీ యొద్దకు వచ్చెదరు. అంటే నువ్వు ఎవరి దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నిన్న ఎలా ఉంచాడయ్యా అంటే అనేకులకు ఆలోచన ఇచ్చేవానిగా నువ్వు మారబోతూ ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇక ముందు ఈ జ్ఞానం కనుక నీకుంటే చిన్న కష్టం వస్తే అమ్మో ఎందుకు వచ్చిందో అక్క ఏంటైంది ఎందువల్ల అంటావు అన్న ఫోన్ అవ్వదు. ఎక్కడికెళ్తావయ్యా అంటే నీ ప్రార్థన గదికి వెళ్తావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఏమవుతామయ్యా అంటే మనము అనేకులు మన వైపు ఆకర్షించబడులాగా మన జీవితం ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా ఒక
అవసరం, ఒక ఆలోచన అవసరమైంది అనుకో, ఎవరిని ఎత్తుకుంటామయ్యా అంటే మన ఇంటి ముందున్న వాచ్మెన్ దగ్గరికి వెళ్ళాం. ఆ రంగంలో ఎవరు నిపుణునిగా ఉన్నాడో, లేదా ఆ రంగంలో ఎవరు అధికమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నారో అక్కడికే వెళ్తాం. ఎందుకయ్యా అంటే అక్కడికి వెళితే మన పని సులువైపోయిన ఆశ. దేవుడు నిర్ణయం చేస్తున్నాడు అంటే అనేకులు నీ ఎద్దకు వస్తారు అని అంటే దాని అర్థం ఏమిటయ్యా అంటే అనేకులకు నీవు ఆలోచన నిచ్చెడి వానివిగా మార్చబడబోతూ ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆలోచన ఇవ్వటం అంత సులువైన కార్యం కాదు. వచ్చినోడికి ఏదో ఒకటి చెప్పి పెట్టామనుకో, ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడా, 3వసారి ఏం చేయడా, ఏదో నోటికి వచ్చింది చెప్పి పంపిస్తాడు. ఎందుకు వచ్చిన బాలలే 3వసారి రాడు. ఈ లోక జ్ఞానం అని అనిపించుకుంటున్న జ్ఞానం ఒక దినాన్న మాయమైపోయింది. ఈ లోక జ్ఞానం అనిపించుకుంటున్న జ్ఞానం, ఆ ప్రజాదరణ ఒకరోజు కనిపించకుండా పోయింది. లేదా ఈ యుద్ధకు వచ్చే ప్రజలు ఆ వాస్తవికతను తెలుసుకున్నప్పుడు ఇది లోక జ్ఞానమని వారు నీకు దూరం అవుతారు. కానీ ఆ దేవుడు ఇచ్చే జ్ఞానం అనేకులు నీ యొద్దకు వచ్చేటట్లుగా. ఒకవేళ నీవు స్థితిమంతుడు కాకపోవచ్చు, నీ దగ్గర ఐశ్వర్యం లేకపోవచ్చు, అందుకని జ్ఞాని అన్నాడు ఐశ్వర్యము కన్నా జ్ఞానము గొప్పది. ఐశ్వర్యము కన్నా జ్ఞానము గొప్పది. నువ్వు బలహీనమైన స్థితిలో ఉన్నావేమో, బలము కన్నా జ్ఞానము గొప్పది. అందుకనే అంటూ ఉన్నాడు సామెతల గ్రంథంలో అన్నమాట, జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది జనులు ఆయన పక్కనుంటే అంత ఘనత, ఎంతమంది జనులు వారి పక్కనుంటే అంత ఘనత. మనం సాధారణంగా రాజకీయాల్లో చూస్తూ ఉంటాం. పంచాయతీ ఎలక్షన్లో ఆ వార్డు మెంబర్ పక్కన ఎంతమంది ఉంటారయ్యా అంటే మహా అయితే 20 మంది, 30 మంది తిరుగుతారు. అదే ఓ ఎంపీ ఎలక్షన్ అప్పుడు చూడు, అక్కడ వెనకాల 100 కార్లు, 1000 మంది జనం. ఎందుకు? ఇద్దరు నామినేషన్ అయితే ఎదిగేస్తా ఉన్నాను, కానీ వారి నాయకత్వ అధికారమును బట్టి తన చుట్టూ వారి సంఖ్య పెరుగుతూ ఉంది. నాయకునికి ఏదయ్యా మంచిది అని అంటే జన సమృద్ధి ఉండాలి. అంటే నీ ఆలోచన కొరకు నీ యొద్దకు వచ్చు వారు అనేకులు ఉండటం, అది నీకు ఘనత. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగి గ్రంథములో చెబుతాడు, 4వ అధ్యాయము 9, 10 వచనాలను చదువుతుంటే ఒంటిగాడై ఉండుట కంటే వారు పడిపోయినను ఒకడు తన తోటి వారిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును. వానిని లేవనెత్తువాడు లేకపోవను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదలు మనం గమనించాం, జ్ఞానం ఏం చేసింది అంటే అనేకులు నీ యొద్దకు నడిపించింది. ఒకవేళ జ్ఞానము లేక నీవు ఒంటరిగా ఉంటే నువ్వు పడిపోయే ప్రమాదం ఉంది. అది నీకు శ్రమ, అది నీకు శ్రమ. ఆ 12వ వచనములో అన్నాడు, మరి ఒక్కడు పడిన ఎడల ఇద్దరు కూడి వానిని ఎదిరింపగలరు. వారిని ఎదిరింపగలరు. 3 పేటల త్రాడు, 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా, త్వరగా తెగిపోదు కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. ఆత్మీయ జీవితంలో మనం వెళుతూ ఉన్న మార్గంలో అనేక పర్యాయాలు మనం ఒంటరిగా ఉండటం వలన కొన్ని ఆశీర్వాదాలను, కొన్ని దీవెనలను మనం పొగొట్టుకునే వారంగా, లేకపోతే
విడిచిపెట్టే వారముగా ఉండేటువంటి ప్రమాదము ఉన్నది అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అన్నాడు 3 పేటల త్రాడు త్వరగా తెగిపోవుదు కదా. యేసుక్రీస్తు వారు కూడా యుద్ధంలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినను ఆయన చుట్టుపక్కల ఎలా ఉన్నారయ్యా జనులు అంటే గుంపులు గుంపులుగా ఉన్నారా. ఎందుకున్నారయ్యా అంటే ఆయన జ్ఞాన వాక్కును వినటానికి. మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన సువార్త ప్రకటించిన తొలి దినం నుండే ఆయన చుట్టూ అనేక మంది ఉన్నారు. అపోస్తలుల జీవితాలలో కూడా గమనిస్తే వారు ఎక్కడికి వెళ్ళినా, ఈనాటి ప్రచార సాధనాలు ఆ రోజులు లేవా, మైకులు లేవా, ప్రసంగం చేస్తే 3000 మందికి ఒకే దినం బాప్తిసం, 5000 మందికి ఒకే దినం బాప్తిసం. కారణం దేవుని జ్ఞానం వచ్చేంత వారు నింపబడ్డారో దేవుని నామ మహిమాంతకరంగా అనేకులను దేవుడు వారి దగ్గరకు నడిపించాడు. అది ఆశీర్వాదకరంగా మార్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు జనులు రావాలి అంటే, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మొదటిగా ఆయన జ్ఞానము అవసరమైనదిగా ఉన్నది. రెండవదిగా మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 31వ వచనం. అతడు సమస్తమైన వారి కంటేను ఎజ్రాహీయుడైన ఏతాను కంటేను మహోలు కుమారులైన హేమాను కల్కోలు గర్ద అను వారి కంటేను జ్ఞానవంతుడై ఉండెను గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయెను. అతని కీర్తి చుట్టూ ఉన్న జనములన్నిటిలో వ్యాపితమాయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జ్ఞాని అయిన సొలొమోనులో జ్ఞానం ఉన్నదే. దేవుడు ఆ జ్ఞానము చేత అతన్ని ఆశీర్వదించాడు. దాని వలన తానున్న ప్రాంతములో మిగిలిన ఏతానును, మహోలు, హేమాను, కల్కోలు, దర్ద అనబడిన వారిని జ్ఞానులు అని సంబోధించలేదు. కానీ సొలొమోను జ్ఞాని అని చెప్పబడ్డాడు. ఆ జ్ఞానమును బట్టి అతని కీర్తి చుట్టూ ఉన్న జనులంతటిలో వ్యాపితమాయను. అంటే ఈ జ్ఞానం రెండవదిగా ఏ ఆశీర్వాదాన్ని తెస్తున్నది అంటే ప్రజాదరణను కలిగిస్తూ ఉంది, లేదా కీర్తిని తెచ్చిపెడతా ఉంది. కీర్తిని లేదా గొప్పతనాన్ని తెచ్చిపెట్టేదిగా ఉంది. ఈ జ్ఞానం చేత నడిపించబడుతూ ఉంటే ఏమిటైనా ఈ జ్ఞానం అంటే దేవుని దయ ఉంటూ ఉన్నది. ముందుగానే గమనించాం. ఎవరికైనా జ్ఞానం కుదరగా ఉంటే వాడు దేవుని అడగవలను. ఆ దేవుని జ్ఞానం చేత నడిపింపబడుతూ ఉన్నప్పుడు నీవేం పొందుకోగలవయ్యా అంటే నీ ఉంటూ ఉన్నటువంటి జనులందరి మధ్యలో కూడా కీర్తిని సంపాదించగలవు. కీర్తిని సంపాదించగలవు. నీవు చిన్నవాడివే కావచ్చు. దావీదు బాలుడు సౌలు అప్పటికే రాజ్యాన్ని ఏలుతున్న రోజు. ఇతడేమి పాడమని ఆ స్త్రీలను అడగల. కానీ స్త్రీలు ఏం పాడారయ్యా అంటే సౌలుకు 1000 కొలదియో, దావీదుకు 10,000 కొలదియో. ఈ పాట ఎవడో రాసిస్తే పాడిన పాట కాదు. చూశారు దావీదు జ్ఞానాన్ని చూసి ఏమొచ్చిందయ్యా ఇప్పుడంటే గొప్ప కీర్తి. ఎవరయ్యా అంటే గొర్రెలు కాసుకునే వాడిని రాజు కంటే 10 రెట్లు గొప్పవాడిగా ఆ స్త్రీలు వర్ణించారు. కారణం దావీదు దేవుని జ్ఞానాన్ని కలిగి రాతి చేతనైనా నా దేవుడు కార్యం చేయగలడు. ఈ ఈటె చాలు లేదా ఈ ఒడిస్సలు చాలని దేవుడు అన్నాడు. కానీ ఖడ్గాన్ని నమ్మిన వారు సిగ్గుపరచబడ్డారు. దేవుని నమ్మిన వాడు కీర్తింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ సమస్యలో, నీ ఇబ్బందిలో ఒకవేళ అవమానం గుండా వెళ్తున్నావేమో, వేదన గుండా నడుస్తున్నావేమో, ఆయన జ్ఞానం మీద ఆధారపడి నీ అడుగు వేయగలిగితే నీ సమస్యను ఆయన జ్ఞానానికి అప్పగించుకొని ఆ జ్ఞానము చేత కలిగేటువంటి ఆశీర్వాదము కొరకుని ఎదురు చూస్తే ఆయన నీకు కీర్తిని లేదా ప్రజాదరణను తీసుకొచ్చే దేవునిగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు పని చేస్తావు నా ఆఫీసులో,
అందరికన్నా గొప్పగానే పనిచేసేవాడు అయి ఉండొచ్చు, కానీ నేటి వరకు దానికి తగిన గుర్తింపు లేదేమో. అనేక పర్యాయాలు ఫీల్ అవుతా ఉంటాం, నేను చాలా కష్టపడతాను కానీ తగినటువంటి కష్టార్జితం రావటం వల్ల. కానీ నా దేవుని జ్ఞానము మీద ఆధారపడి నీ ప్రవర్తన అంతయు ఆయనకు అప్పగించుకొని ఆయన వలె ఈ లోకంలో నువ్వు జీవించగలిగితే నువ్వు అడగక్కర్లా మన దగ్గరికి వెళ్ళి నా జీతం పెంచో, నాకు ప్రమోషన్ ఇయ్యే అని నువ్వు అడగక్కర్లా. ఆ 1000 మందిలో, ఆ 1,00,000 మందిలో నిన్ను గొప్పవానిగా గుర్తించి నీకు రావాల్సిన ఘనతను వారే పిలిచిస్తారు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ఈ జ్ఞానం ఏం చేస్తుంది అంటే గొప్ప ప్రచారణ లేదా గొప్ప కీర్తిని కలిగిస్తూ ఉంది. అందుకని సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయను వరదగినవి. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు దీవెనకరం, మంచి పేరు ఆశీర్వాదం అని లేఖనం చెబుతూ ఉన్నట్లుగా మనం చూడగలిగిన వారమై ఉంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మూడవదిగా రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. మొదలుకొని గాజా వరకు నది ఇవతల ఉన్న రాజులందరి మీదను అతనికి అధికారం ఉండెను. అతనికి అధికారం ఉండెను. అతని కాలమున నలుదిక్కల నెమ్మది కలిగి ఉండేనో. దేవుని నామానికి మహిమ కలుగుగాక. 25వ వచనములో కూడా చివరి మాట, ఇశ్రాయేలులందరూ తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండెను. ముందు కాలములో, సౌలు కాలంలో కానీ దావీదు కాలంలో కానీ వీళ్ళు ఎలా జీవించలేదయ్యా అంటే సమాధానం కలిగిన వారిగా లేరు. నిత్యము యుద్ధాలతో ఉన్నది దేశం. తమ పంటలను ఫిలిష్తీయులు మాటి మాటికి దొంగిలించారు, లేదా శత్రు సైన్యాలు వారి మీద దాడి చేసి వారి సంపదను దోచుకుని వెళుతూ ఉన్న దినాలు. కానీ సొలొమోను కాలంకి వచ్చేసరికి దేశం ఎలా మారిపోయింది అంటే నెమ్మది కలిగినదిగా, సమాధానము కలిగినదిగా దేశము మార్చబడింది. ఈనాడు ప్రపంచ చరిత్రలో కూడా మీరు కనుక ఇరాన్ దేశాన్ని మరి గమనిస్తే ప్రపంచంలోనే సంపన్న దేశం. అక్కడ ఉన్నటువంటి ఆ ఆయిల్ బావులు, సములు బావులు ప్రపంచంలో మరెక్కడా లేవో. అక్కడ యుద్ధం జరుగుతుండేసరికి ప్రపంచం అంతా పెట్రోల్ కదువైపోయి, ఆయిల్ కొరిగిపోయి రేట్లు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. అంతటి ఆశీర్వాదం ఆ దేశంలో ఉన్నా నేడేదయ్యా పరిస్థితి అంటే ఇరాన్ దేశ వాసులు నెమ్మదితో లేరు. ఎప్పుడు ఎటు నుంచి బాంబు పడిందో, ప్రాణాలు ఉంటాయో లేదో, ఆస్తిపాస్తులైతే ఐశ్వర్యం అయితే ఉన్నాయి, కానీ నెమ్మది కరువైపోయింది. ఆఫ్రికా ఖండం సహజ సంపదకు పుట్టినిల్లో, ఆ భూభాగంలో బంగారు గనులు ప్రపంచంలోనే అత్యధికం దొరికేటువంటి స్థలం ఆఫ్రికా. ఈ యొక్క డైమండ్సే కానీ, వజ్రాలే కానీ, లేదా వెలగలిగిన రాళ్ళు దొరికేటువంటి ప్రధాన ఖండం ఆఫ్రికా. ఎంతో సంపద ఉన్నాయి, కానీ ఆఫ్రికా అంటే మనకు గుర్తొచ్చేది ఆకలి చావులే, ఆకలి చావులే. ఎందుకయ్యా అంటే వారు ఆధిపత్యం కొరకు ఒకడి మీద ఒకడు నిత్యము యుద్ధం చేసుకుంటాం, యుద్ధం చేసుకుంటాం. సమాధానం కరువైంది, సమాధానం కరువైంది. ఇలా అనేక మంది జీవితాలలో కూడా ఈ జ్ఞానం ఇచ్చేటువంటి శాంతి, నెమ్మది లేక కుటుంబాలలో అన్నీ ఉన్నా కూడా వేదనకరమైన పరిస్థితి. కానీ నా దేవుడు అంటూ ఉన్నాడు, నీకు నేను జ్ఞానం ఇస్తాను, ఆ జ్ఞానము చేత నీ జీవితంలో ఏం కలిగింది అంటే శాంతి లేదా
నెమ్మది కలిగిన వారిగా జీవిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సామెతల గ్రంథం 17:1 అన్నాడు, రుచి అయిన భోజన పదార్థములను కలహముతో కూడి ఉండిన ఎంత నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి ఉట్టి రొట్టె ముక్క తినుట మేలు. ఇంటిలో సమాధానం ఉంటే రొట్టె ముక్కైనా అది ఆరోగ్యం ఇచ్చింది. ఇంటిలో నెమ్మది లేకుండా రుచికరమైన భోజన పదార్థములు ఎన్నున్నానో నెమ్మది లేకపోతే అది ఎంతయో వ్యర్థమే, అది ఎంతయో వేదనకరమే, అది ఎంతయో ప్రయాసే అని జ్ఞానం చెబుతున్నాడు. ఆ జ్ఞానము మన కుటుంబంలో ఉంటే, ఆ జ్ఞానము మన జీవితంలో ఉంటే మనకున్న దానిలో మనం ఎలా ఉంటామయ్యా అంటే సంతోషంగా ఉంటాం. మన ఇల్లు నెమ్మది కలిగిన కుటుంబంగా, మన ఇల్లు భూలోకములో ఏర్పరచబడిన ఓ చిన్న పరలోకము వలె అది జీవించడానికి అవకాశం ఉండేదిగా ఉంటున్నది. అనేక పర్యాయాలు ఈ జ్ఞానాన్ని ఆశ్రయించక కుటుంబాలను నరకాలుగా మార్చుకుంటూ ఉన్నా. ఈ మాసం దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు కనుక నన్ను అడిగితే ఈ జ్ఞానానికి నిన్ను అప్పగించుకుంటే నా జ్ఞానము నీవు పొందునట్లుగా నిన్ను నీవు మార్చుకోగలిగితే నేనేమిస్తానయ్యా అంటే సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం నీకు నువ్వు అనుగ్రహిస్తాను. ఆ జ్ఞానం నేను ఏం చేసిందయ్యా అంటే మొదటిగా ప్రజలను నీ యొద్దకు నడిపించింది, నీవు నాయకునిగా మార్చబడతావు. రెండవది నీవు ప్రజాదరణ పొందిన వారిగా మారబడతావు. అంటే కీర్తి గొప్ప పేరు నీకు కలిగింది. మూడవదిగా ఆ జ్ఞానం ఏమి చేసిందయ్యా అంటే కుటుంబంలో నెమ్మదిని శాంతిని అది నెలకొల్పేదిగా ఉన్నది అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. నాలుగవదిగా మనం గమనిస్తే రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం, అంతటా ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవజ్ఞానము నందినవాడని గ్రహించి అతనికి భయపడి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాజు జ్ఞానాన్ని చూసిన ప్రజలు, రాజు జ్ఞానముల గురించి విన్న ఇతర దేశాల వారు ఇప్పుడు ఏమయ్యారంట సొలొమోనుకు భయపడుతూ ఉన్నారు. కారణం ఎవడును న్యాయము తీర్చలేని ఓ సమస్య సొలొమోను దగ్గరికి వచ్చింది. ఇద్దరు తలలు సర్టిఫికెట్ తీసుకుని వచ్చి నాదంటే నాదన్నారు. దానికి సరైన పరిష్కారం ఇచ్చిన వెంటనే ఆ జ్ఞానాన్ని చూసి జనులు భయపడ్డారు. ఒక వ్యక్తిని గురించి మరి ఒక వ్యక్తి భయపడుతూ ఉన్నాడంటే యువతని వాడు ఎలాంటి వాడు అంటే శక్తివంతునిగా మార్చబడిన వాడు. ఈ జ్ఞానం ఏం చేసింది అంటే శక్తివంతునిగా మార్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. శక్తివంతునిగా మార్చబడితే నీ మీద ఏముండదు అంటే శత్రువు దాడి చేయడానికి వాడు వెనకాడేవానిగా ఉంటాడు అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. అనేక పర్యాయాలు మనం ఏం చేస్తా ఉంటామయ్యా అంటే శక్తివంతుడైన దేవుడు మనతో ఉన్నాను, ఆయన శక్తితో మర్చిపోతా ఉన్నాం. ఆయన నిపక్షంగా నిలవబడితే ఈ లోకంలో ఎవడునో ఆయన ఎదుట నిలవసాలలో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఇచ్చే శక్తి ఎదుట నీకు విరోధముగా ఏ ఆయుధము రూపింపబడదో, నిన్ను ఏ కార్యము వేదనకు గురి చేయదో. ఎలా మారుతావయ్యా అంటే శక్తివంతమైన వారివిగా, ప్రభావవంతమైన వారివిగా నువ్వు మార్చబడతావు. ఎప్పుడయ్యా అంటే ఈ జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉంటే. ఈ సొలొమోనుకు దేవుడు ఏమి ఇచ్చాడయ్యా అంటే ఓ శక్తివంతమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. దానిని బట్టి తన చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఆయన చూసి భయపడుతూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ప్రసంగి 9:18 యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. యుద్ధాయుధాలతో జయించడం కన్నా జ్ఞానముతో జయించడం మేలు. జ్ఞానముతో జయించడం మేలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. యెహోషువతో దేవుడు చెప్పాడు, ఒట్టి కొండలో
దివిటీలను పట్టుకుని వెళ్ళండి, కత్తులు కట్టాల కర్లా యుద్ధానికి వెళ్తా ఉంటే మట్టి కొండలనే దివిటీలు పట్టుకుని వెళ్ళమన్నాడు, కొండల్లో పగల పట్టుమన్నాడు, పెద్దగా కేక వేయమన్నాడు. శత్రువులు ఏమయ్యారయ్యా అంటే పారిపోయారు, చల్లచిపోయారు. అది దేవుని జ్ఞానం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ లోక జ్ఞానం అంటేనే వానికన్నా ఎక్కువ ఆయుధాలు మనకు కావాలంటది. దేవుని జ్ఞానం అంటది నేనున్నా చాలు ముందుకు అంటది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని జ్ఞానము నిన్ను శక్తి కలిగిన వారిగా మార్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఐదవదిగా మనం గమనిస్తే రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. ఈ జనులు భాగ్యవంతులు, ఆ నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి ఆ నీ జ్ఞాన వచనములను వినుచుండు, ఆ. నీ సేవకులు భాగ్యవంతులు. ఆ ఇంగ్లీష్ వచనాన్ని ఎవరైనా చదివితే హ్యాపీ ఆర్ ద మ్యాన్ హ్యాపీ దై సర్వెంట్స్. ఇక్కడ భాగ్యవంతులు అన్న చోట ఏం పెట్టాడయ్యా అంటే హ్యాపీ అనే పదాన్ని వాడాడు. హ్యాపీ అని అంటే సంతోషం లేక ఆనందం. అక్కడ ఏమంటా ఉన్నాడు అంటే నీ జనులు సంతోషిస్తారయ్యా, వారు భాగ్యవంతులు. అంటే ఈ జ్ఞానం ఏం తీసుకుని వచ్చిందయ్యా అంటే ఆనందాన్ని కలిగించింది. ఈ జ్ఞానం సంతోషాన్ని తీసుకుని వచ్చేది. ఈ జ్ఞానం ఉంటే ఆ ఇల్లు, ఆ దేశం, ఆ కుటుంబం ఎలా ఉంటది అంటే సంతోషంగా ఉంటది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆ జ్ఞానం ఉంటే ఆ ఇల్లు సమృద్ధి కలిగినదిగా ఆనందంగా ఉంటది. సాలెపతు అనే పట్టణంలో కరువు వచ్చింది. కరువు బహుభయంకరంగా ఉంది. దేవుని జ్ఞానము చేత నడిపింపబడక మునుపు ఆమె అంటా ఉన్న మాట, అయ్యా నేను నా బిడ్డ రేపు చచ్చిపోతాం, నేను నా బిడ్డ రేపు చచ్చిపోతాం, ఈ పూటకు మాత్రమే ఉంది. కానీ దైవజనుని మాట విని ఆ జ్ఞానము చేత పోషించబడిన ఆ స్త్రీ ఇప్పుడేమైందయ్యా అంటే 3.5 సంవత్సరాలు పోషించబడింది. నేను అనుకుంటాను ఆ తదుపరి ఏ దినమైనా మళ్ళా ఆ మాట వింటే ఖచ్చితంగా చచ్చుండేది. రేపటి ఒక్క పూటకే ఉంది, ఈ ఒక్క పూటకే ఉంది అని అన్నట్లయితే రెండో పూటకు ఉండేది కాదమ్మా. మొదట్లో తెలియకందే జ్ఞానం వచ్చిన తర్వాత నా దేవుడు నాకు రేపిస్తాడు, నా దేవుడు నాకు రేపిస్తాడు. ఇప్పుడు ఏముందయ్యా అంటే సస్తానంగా భయం లేదా, రేపు నా దేవుడు చూసుకుంటాడన్న ఆనందం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చుట్టూ కరువు ఉంది, చుట్టూ వేదనకరమైన పరిస్థితి. కానీ ఆ జ్ఞానం ఉంటే ఏం చేయగలవయ్యా అంటే సంతోషంగా ఉండగలం. యోగవంతుడు తన పక్కన కూర్చొని చిల్ల పెంకులతో గాయాలను రేపుకుంటూ ఆయన అంటాడు, నేను ఇప్పుడు కొలిమిలో వేయబడితే తిరిగి సువర్ణముగా వేసి వస్తా. ఈరోజు నా స్థితిని చూసి నువ్వు హేళన చేయక్కర్లేదయ్యా, నువ్వు బాధపడక్కర్లా. నేనేమవుతున్నా బంగారముగా మార్చబడబోతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అట్టి ఆనందం నీ జీవితంలో కావాలి అంటే ఏం కలిగి ఉండాలయ్యా అంటే ఈ జ్ఞానాన్ని ఆశ్రయించాలి. ఈ జ్ఞానం ఏమి తీసుకొని వస్తుందయ్యా అంటే సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తా ఉంది. అందుకనే ప్రసంగి గ్రంథంలో చక్కగా రాశాడు. 2వ అధ్యాయము 7 అనగా దైవ దృష్టికి మంచివాడిగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తికి జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానంతో పాటు ఏమున్నదయ్యా అంటే ఆనందం ఉన్నది. ఆనందం ఉన్నది. ఈ కుటుంబంలో దైవికమైన జ్ఞానం ఉంటే ఈ కుటుంబం ఎట్లుంటుందయ్యా అంటే 1వ తారీఖు జీతం వచ్చినా రాకపోయినా, 10వ తారీఖు జీతం వచ్చినా రాకపోయినా ఎలా ఉంటుందయ్యా అంటే ఆనందంగానే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉండగలుగుతున్నామా? ఆ జ్ఞానం మీద ఆధారపడితే నీకున్న కొద్దిగా ఏ విధంగా తృప్తిగా ఉండాలో నేర్పించింది ఆ జ్ఞానం. అంత మాత్రమే కాదు, అనేక పర్యాయాలు ఆ జ్ఞానము మీద ఆధారపడక
మన ఆత్మీయ జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్న వారంగా ఉంటూ ఉన్నాం. ఆనవరిగా మనం గమనిస్తే మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను, 1005 కీర్తనలను రచించెను. చాలండి, దేవుడు మనకి మహిమ కలుగును గాక. అతడు ఏం చేశాడయ్యా అంటే 3000 సామెతలను చెప్పాను, 1005 కీర్తనలు రచించెను. అక్కడ ఇవ్వబడినటువంటి తెలుగు పదం మీకు ఎంతమందికి అర్థమైందో లేదో కానీ జ్ఞానం ఏం చేసింది అంటే ఉత్పాదకతను చేస్తుంది. అంటే ప్రొడక్టివిటీ అంటే నువ్వు చేసే పని అది ఫలభరితంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ జ్ఞానం ఏం చేసింది అంటే ఫలభరితమైన స్థితిలోనికి నడిపించింది, లేదా ఉత్పాదకతను, ప్రొడక్టివిటీ. అది చాలా ప్రాముఖ్యం. నువ్వు పని చేస్తా ఉన్నావంటే ఆ పని ఎలా ఉంటుంది అంటే అనేకులకు దీవెనకరంగా మారింది, అనేకులకు ఆశీర్వాదకరంగా నీవు మారుతావు, అనేకులకు ఆశీర్వాదకరంగా నీవు మారుతావు. నువ్వు చేసిన పని వలన అనేకులు దీవింపబడతారు. నువ్వు చేస్తూ ఉన్నటువంటి ఆ చిన్న కార్యం మరియు దీవెనకరంగా మారింది ఎప్పుడైనా అంటే నువ్వు జ్ఞానము కలిగి ఉన్నప్పుడు. అందుకని అన్నాడు సామెతల గ్రంథంలో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనెను, మూఢురాలు తన ఇల్లు ఓడ మెరుగుకొనెను. జ్ఞానము కలిగి ఉన్న స్త్రీ ఏం చేసిందయ్యా అంటే ఇల్లు కట్టుకుంటుంది. చక్కగా చెబుతాడు సామెతల గ్రంథంలో 31-32 అధ్యాయాలలో. ఆమె తల కడనే లేచింది, తన ఇంటి వారి కొరకు చీకటి పడక సూర్యుడు రాకమునిపే తన ఇంటి వారి కొరకు భోజనం సిద్ధపరిచింది. వారి కొరకు దుస్తులను, వారికి అవసరమైన ప్రతిదీ అని చేస్తుంది అంటే చక్కబెడతా ఉంది. ఈమె ఎవరయ్యా అంటే జ్ఞానము కలిగిన స్త్రీ అని చెప్పబడింది. అనేక పర్యాయాలు మనం చేస్తూ ఉన్నటువంటి పనులు అవి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా అన్నది ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. చివరిగా మనం గమనించగలిగితే మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయం 25వ వచనం. ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులు గాని బంగారపు వస్తువులు గాని వస్త్రములు గాని యుద్ధాయుధములు గాని గంధవర్గములు గాని గుర్రములు గాని కంచర గాడిదలు గాని తన తన వంతు చొప్పున కట్నములను ఏటేటా తీసుకొని వచ్చుచుండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అముక్షణములో కనుక మనం చదివితే అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరూ అతన్ని చూడగోరిరి. సొలొమోను ఎక్కడున్నావో చూడటానికి కాదు వచ్చింది, సొలొమోనులో ఉన్న జ్ఞానపు వాక్కులను వినటానికి చూడటానికి అనేకులు వస్తా ఉన్నారు. వచ్చిన వాళ్ళు ఎలా వస్తున్నారు అంటే కొందరు బంగారము, కొందరు వెండి, కొందరు ప్రశస్తమైన వస్త్రములు, గంధవర్ణములు, గృహములు, యుద్ధాయుధములు, కంచర గాడిదలు, కావలసినది ప్రతిదీ దానికి సమకూర్చబడతా ఉన్నాయి. ఐశ్వర్యము లేదా సంపద తనను వెనక్కి వస్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు జ్ఞానము కలిగిన వారిగా ఉంటే సంపద వెనక పడక్కర్లా, సంపదే నీ యొక్కకు వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన దైవికమైన జ్ఞానము సొలొమోనులో ఉందో తనకేది అవసరమా, తన రాజ్యానికి ఏది అవసరమా వాటన్నిటినీ దేవుడు ఏం చేశాడయ్యా అంటే జనుల ద్వారా పంపిన వానిగా ఉంటూ ఉన్నాడు. నువ్వు కూడా నువ్వు పనిచేసే స్థలంలో అందరికంటే నమ్మకంగా నువ్వు పనిచేస్తే, అందరికంటే జ్ఞానంగా నువ్వు వ్యవహరించగలిగితే యాజమాన్యం ఎవరిని నమ్మిందయ్యా అంటే నమ్మకమైన వాడిని నమ్మింది. అప్పుడు నువ్వు అడగక్కర్లా ప్రమోషన్,
అప్పుడు నువ్వు అడగక్కర్లా ఇంక్రిమెంట్, అప్పుడు నువ్వు పోరాడక్కర్లా. దైవికమైన భయం కలిగి ఆ జ్ఞానంలో నీవు ఉంటే నువ్వు ఎక్కడైనా తెగ స్థలంలో నా దేవుడు ఎక్కించు అని కావుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు సామెతల గ్రంథంలో చివరిగా చెప్పబడుతూ ఉన్నమాట 21వ అధ్యాయము 20వ వచనములో విలువ గల ధనము నూనెయు జ్ఞానుల ఇంట నుండును. జ్ఞానము కలిగిన వాని ఎంత ఏముంటుందయ్యా అంటే ధనము నూనెయు, విలువ కలిగిన ధనం, విలువ కలిగిన జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడయ్యా అంటే సరి అయిన రీతిలో తన యొక్క ఆదాయమును భద్రపరుచుకుంటాడు, ఆదాయాన్ని భద్రపరుచుకుంటాడు. దాని వలన ఆ ఇంట నిత్యము విలువ గల ధనము ఆ ఇంట ఉంటది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 7 ఆశీర్వాదాలు జ్ఞానము వలన దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నదిగా ఉంటున్నాయి. మొదటిగా ప్రజలు నీ యొద్దకు వస్తారు ఆ జ్ఞానం ఉంటే. రెండవదిగా కీర్తి లేదా ఘనత ఆయన ఇచ్చేవానిగా ఉంటూ ఉన్నాడు. మూడవదిగా శాంతి లేదా నెమ్మది ఆయన అనుగ్రహిస్తాడు. నాలుగవదిగా శక్తి, బలము ఆయన అనుగ్రహించేవాడు. ఐదవదిగా ఆనందాన్ని, ఆనందిగా ఉత్పాదకత లేదా ప్రొడక్టివిటీ ఆయన ఇస్తాడు. ఏడవదిగా సంపద, ఐశ్వర్యం ఆయన ఇస్తాడు. 7 ఆశీర్వాదాలు కావాలంటే ఏం కావాలి అంటే ఆయన జ్ఞానం కావాలి. ఈ మాసంలో నీ ఇంట్లో నిన్ను వెతికి అనేకులు రావాలి అంటే, నీ పేరు గొప్పదిగా వినబడాలి అంటే, నీకు కీర్తి కలగాలి అంటే నీ ఇంట నెమ్మదుండి బలమైన కుటుంబంగా ఉండి నీ ఇంట నిత్యము ఆనందాన్ని అనుభవిస్తూ అనేకులకు దీవెనకరంగా నువ్వు మార్చబడి నీ ఇంట నిత్యము సంపద నిలచి ఉండాలి అంటే ఈ మాసానికి ఏం అవసరమై అంటే నా దేవుడు అనుగ్రహించేటువంటి జ్ఞానం అవసరం. ఎవరికైనా జ్ఞానము కదులుగా ఉన్నాయనరా వాడు దేవుడిని అడగవలను. ఈ జ్ఞానం ఎక్కడో సూపర్ మార్కెట్ లో అనేది కాదు, ఒకవేళ పుస్తకాలు చదివితే వచ్చేది కాదు, పుస్తకాలు చదివితే వచ్చేది కాదు. పిహెచ్డిలో పీజీలో చదివి ఉంటాను, ఇంత పుస్తకాలు 10 చదివి ఉంటారు. ఎంతకాలం చదివారో? సంవత్సరం పాటు చదివారో. కానీ జీవిత కాలానికి ఈ చిన్న పుస్తకాన్ని చేయలేకపోతున్నామయ్యంటే, ఈ చిన్న పుస్తకాన్ని జ్ఞానము కలిగిన గ్రంథాన్ని ధ్యానించేటువంటి సమయం లేదు. కానీ నీ జీవితంలో నీకు కీర్తి కావాలన్నా, సంపద కావాలన్నా, ఘనత కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, ఆశీర్వాదం కావాలన్నా, ఆనందం కావాలన్నా ఈ జ్ఞానమే తొలిమెట్టు. ఈ జ్ఞానమే తొలిమెట్టు. ఈ జ్ఞానము మీద ఎంత ఆసక్తి కలిగి నేటి వరకు జీవించారు. ఈ నూతన మాసములైనా అయ్యా ఎవరిని గద్దింపక విస్తారముగా ఇస్తానని జ్ఞానము మాట ఇచ్చిన దేవా, నా కుటుంబంలో కూడా నీ జ్ఞానాన్ని దయచేయి, నా కుటుంబంలో కూడా నీ జ్ఞానాన్ని నిలువపించను. రాత్రి కాలంలో చెప్పా, మోషేతో దేవుడు చెప్పాడు, అయ్యా నీ తర్వాత ఏం చెప్పాలయ్యా అంటే, వారు కూర్చుంటున్నప్పుడును, లేచినప్పుడును, హరుడునప్పుడును, కూర్చుంటున్నప్పుడును, నడుచున్నప్పుడును దేవుని మాటలను వారికి బోధించు. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మాట కన్నా జ్ఞానమైన మాట ఈ లోకంలో మరి ఒకటి లేదు. దేవుని మాట కన్నా నేను సరైన మార్గంలో నడిపించగలిగింది వేరొకటి లేదు. ఎంతకాలం నిర్లక్ష్యం చేసి ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నావేమో. ఈ రోజైనా నేను ప్రభువుకు అప్పగించుకుంటాను. అయ్యా ఈ నూతన సంవత్సరంలో, అయ్యా ఈ నూతన మాసములో నీ జ్ఞానము చేత నన్ను తృప్తిపరచుమని తలలో వచ్చి నా ప్రభువు వైపు చూడగలిగితే, ఈ జ్ఞానము వలన కలిగేటువంటి 7 ఆశీర్వాదాలు సొలొమోను అనుభవించాడు. చరిత్రలో బహు గొప్ప రాజుగా లిఖించబడ్డాడు. 7 ఆశీర్వాదాలు నీ మీద, నీ కుటుంబం మీద ఉండులాగా ప్రభువు వైపు చూస్తాం. ప్రభువా, నా కుటుంబంలోను, అయ్యా నా వ్యక్తిగత జీవితంలో, నా ఉద్యోగంలోను, నా వ్యాపారంలోను, నా పరిపాలనలో ఈ జ్ఞానాన్ని దయచేసి ప్రభువా నీ కృపను కుమరించు, నీ కార్యాలను నెరవేర్చు. అయ్యా మమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చి తండ్రి
నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ జ్ఞానము చేత నా ఇల్లు కట్టుకోవటానికి, జ్ఞానము చేతనైనా నీలో ఆశీర్వదింపబడటానికి, నీవు చెప్పిన ప్రతి ఆశీర్వాదము మా కుటుంబాలలో మా జీవితాలలో నిలచియుండులాగున తండ్రి మీరు కృప చూపించమని, కనికరించమని, గొప్ప కార్యాలను జరిగించమని అయ్యా. నీ ప్రియ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. ఎవరైతే జ్ఞానము కొరకు ఈ దినమందు నిన్ను అడుగుతూ ఉన్నారో నా తండ్రి, వారికి నాయన ఈ దైవికమైన జ్ఞానాన్ని ఇచ్చి కుటుంబాలనైనా అనేకులు బిడ్డల ఎదుగునైనా నీ ఆలోచనలతో రావడానికి, బిడ్డల నాయన పేరు కీర్తి ఘనత పొందుకోవటానికి అయ్యా, బిడ్డలు నిత్యము నాయన నీలో నిలచి ఉండటానికి అయ్యా, ఆనందంగా ఉండటానికి అయ్యా, బిడ్డలు చేస్తున్న పనుల్లో ఆశీర్వాదం ఉండటానికి అయ్యా, బిడ్డల కుటుంబాల్లో నిత్యము నీ ధననిధి దాచబడటానికి అయ్యా నీవు మార్గాలను తెరవమని, అతి జ్ఞానము గుండా నీ ప్రియ బిడ్డలందరినీ మీరు నాయన నిండారుగా ఆశీర్వదించి నీవు మాత్రమే మహిమ పొందమని, ఈ వాగ్దానాన్ని ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.